మనం తరచుగా వింటుంటాం కదా! హనుమంతుడు, లార్డ్ ఆంజనేయ హిమాలయాస్‌లో ఉంటారు. అంటే బతికున్న చిరంజీవుల్లో చిరంజీవి అంటేనే బతికున్నారనుకోండి. బట్ చిరంజీవుల్లో హనుమంతుడు హిమాలయాస్‌లో ఉంటారని మనం అవును. చెప్పుకుంటూ ఉంటాం. మీ జర్నీలో మీరెప్పుడన్నా హనుమంతుని, ఆంజనేయ స్వామిని ఫీల్ అయినారా? నేను చాలా సార్లు జై హనుమాన్, జై హనుమాన్ అనుకుంటూ క్లైంబ్ చేస్తాను. ఆ! మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే మేబీ నేను మా మా ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది. ఆ! ఆంజనేయ స్వామి టెంపుల్. కొంచెం దూరంలో జస్ట్ బిసైడ్. సో, అట్లా నాకు తెలిసి చిన్నప్పటి నుండి హనుమాన్ అంటే నాకు ఆహ్, అభిమానము కానీ నేను ఫీల్ అవుతా ఆ ధైర్యాన్ని భగవంతుడి హనుమాన్ బలం నాకుంది అని నేను ఫీల్ అవుతాను. టు బీ హానెస్ట్ నేను ఫీల్ అవుతానది. హ్మ్. అండ్ ఆఫ్‌కోర్స్ శివుడు కూడా ఆ ఫీల్ ఉంటుంది. హ్మ్. మౌంటైన్స్‌లో నేను ఫీల్ అయితాను. జనరల్‌గా నేను మోస్ట్‌లీ నేను టైర్డ్‌నెస్ టైర్డ్ అయ్యేంత వరకు నేను తెచ్చుకోను నా బాడీని. ఓకే. నేను ముందే కొంచెం అలర్ట్‌గా ఉంటాను. చాలా యాక్టివ్‌గా ఉంటాను. సో, అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొంచెం లోగా అనిపించినా బ్యాగ్ హెవీ అయిపోయినా చాలా గంటలు జై 5, హనుమాన్ 6 అనుకుంటూ. అవర్స్, హ్మ్. 7, 8 అవర్స్ నడుస్తూ ఉంటాము. హ్మ్. సో, ఫినిష్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ అంటారు. హ్మ్. ఆ టైంలో కొంచెం ఇంకా మనకెక్కువ మనం దగ్గరికెళ్తున్న కొద్దీ ఒక క్యాంప్ నుండి ఇంకో క్యాంప్ లేదా ఫైనల్ డెస్టినేషన్‌కి రీచ్ అయ్యే ముందు ఆ టైర్డ్‌నెస్ ఇంకెక్కువ అనిపిస్తది మనకి. హ్మ్. సో, ఆ టైంలో ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. బట్ స్టిల్ అంత డే అంతా నడిచి ఎగ్జాస్ట్ అయిపోతాము. సో, ఆ టైంలో అండ్ ఐ ఫీల్ ఓకే. నేను మనసులో అనుకుంటాను జై హనుమాన్. నేను ఫీల్ అవుతాను. ఆ ప్రెజెన్స్ కానీ నాకు భగవంతుడి ఆశీర్వాదం ఉంది అనేది నేను ఫీల్ అవుతాను.